ముందుగా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మా జూనియర్ ఎన్టీఆర్ అన్నకి నమస్తే. నమస్తే అన్న. ఇక 10th అయిపోయింది. 10th అయిపోయాక ఇక పోరగాళ్ళందరం ఎండాకాలం బాగా ఆడుకుంటా బాదంకాయలు ఏరుకుంటా, రేగి పనులు ఏరుకుంటా, ముంజకాయల కాడికి అదే షెట్, అది ఏ షెట్, అది ఏ షెట్ రా, అదే తాటి చెట్టు. ఎగ్జాక్ట్లీ తాటి చెట్టు ఎక్కిపిచ్చి ఒక అన్నతోటి, పెద్ద అన్నతోటి ఎక్కిపిచ్చి ఇక పోరగాళ్ళందరం ఈ అమ్మ గుమ్ము కూడి కొడవలు తీసుకుపోయి మంచిగా ఇక పోత ఇక స్లోగన్స్ అనమాట. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు అనుకుంటా పోరగాళ్ళందరం మంచిగా సొల్లు కబుర్లు, సొల్లు ముచ్చట, అన్ని సొల్లులే. కిస్సు ఇగో కిస్సు పెడతా ఉండదే పైనుంచే, ఇక్కడ సన్ను కిస్సింగు చేస్తూనే ఉండు. ఇక ఆయన పైన అలా చేసుకుంటలే, కానీ మన పని కూడా మనం చేసుకోవాలి. ఇక చేసుకుంటూనే ఉన్నాగా. అది చాలు సామి మనకి. ఏంది అర్థమవుతా ఉండదా నీకో అనుకుంటా ఇక అందరం ఇక తాటి షెట్ కాడికి పోయి ముంజకాయలు తెంపుకొని మంచిగా కొట్టుకొని తినుడు ఇక పద్ధతి ప్రకారంగా గమ్మత్తుగా ఇక తినుకుంటా మంచిగా ఇక నడుచుకుంటూ వస్తుంటే బీరప్ప గుడి కాడ అందరు క్రికెట్ ఆడుతారు. ఇక అరే మనం కూడా ఇంతమంది ఉన్నాం, వాళ్ళే క్రికెట్ ఆడుతురు, మనం ఒక్కలం ఎంతకని ముందుకెళ్ళి ఇద్దాంలే కానీ మనం కూడా యాడ్ అవుదాం వాళ్ళ టీంలో. వాళ్ళ టీంలో ఏందన్నా యాడ్ అయ్యేది, మనకు రాదా? క్రికెట్ వికెట్లు తీస్తే పగిలిపోవాలా, క్యాచ్ పడితే ఎగిరి క్యాచ్ పడతాం మనం. కోడితే ఆఫ్ సైడ్, లెగ్ సైడ్, స్ట్రైట్, ఆల్రౌండరు దేవాబాయ్. అందరం ఇక క్రికెట్ ఆడినాం మంచిగా హాయిగా వెళ్ళాల్సిందాక, సాయంత్రం దాకా చీకటి పడ్డదాకా ఆడి వచ్చినాం ఇక ఇంటికి. గెలిచినాం, ఒక మ్యాచ్ గెలిచినాం, 2 మ్యాచ్లు ఓడిపోయాను. ఇక చీకటి అయింది. ఇక బాల్ కనబడతలేదు, బాల్ కనబడతలేదు. ఇక పోతుంటే ఆంధ్రజ్యోతి ఆఫీస్ పక్కనే, ఆంధ్రజ్యోతి పేపర్ మిల్లు ఉంటుంది ఆడా, ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాడా పక్కనే మా కాలువది అందులోనే ఈత నేర్చుకుంది మేము మంచిగా పద్ధతి ప్రకారముగా గమ్మత్తుగా. ఇక కాలువ పోతుంటే ఏ అమ్మ చీకటి అయితే కొద్దిగా వెలుగుందిగా, కొద్దిగంత వెలుగుందిగా, ఈత కొడదాం పారి అని ఒక తిటప్పు కూడానే, ఇంకోటి దూకుదాంపా ఏమవుతుంది, ఇంటికి పోయి పీకేదే ఉంది, తినాలే పండాలి అంతేగా, గది కాదు కదా. ఇక మంచిగా పోయినాం, ఈత కొట్టినాం మంచిగా. బతుకమ్మలు తేలుకుంటా పోతున్నాయి. అప్పుడు బతుకమ్మ అట్టుంది, బతుకమ్మలు. ఇక బతుకమ్మ పైన దీపం ముట్టించి వదిలేసిరు అనమాట. ఇక కాలువలో పోతా ఉన్నది, ఇక ఎడిపోతుందేమో, ఇక పోతుంది. ఇక బతుకమ్మను తీసుకొని ఇక బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో అని పాట పాడుతున్నాను. ఇక మా అమ్మ పాడుతుంది పాట, బాబా సూపర్, కేక మస్తు పాడుతుంది.
మనకు రావులే కానీ ఇక అయిపోయింది. ఇక తెల్లారింది, ఇక నైట్ పడినాం, ఇక తెల్లారింది. ఇక మా దోస్తుగాడు ఒకడు కట్టెమ్మటి పోతుండే. ఇక అరే గిడదాకా పోదాం పారా, ఇక ఆడ ఆర్మీ సెలక్షన్లు అవుతున్నాయంట, ఏమో ఒక రాయి అయితే వేసొద్దాం, తలిగితే తలిగింది లేకపోతే లేదు కానీ అని మా దోస్తుగాడు బండి వేసుకొని వచ్చిండు. బండి సైకిల్ ఏదో గుర్తులేదులే కానీ బండి అట్టుందిలే, వాళ్ళకు ఉన్నాయిలే, వాళ్ళంటే ఉన్నోళ్ళే, మనం లేదోళ్ళమే అంతేగా, అంతే అంతే. ఇక ఇద్దరం పోయినాం. ఇక పోయి ఆర్మీలో ఫస్ట్ ఏమంటారుగా, ఫస్ట్ ఎగ్జామ్ సంథింగ్ ఏదో అంటారుగా, ఏమో నాకు అంత యాదికి లేదు కానీ ఇక వాడు సెలెక్ట్ కాలే. టాప్ టు బాటం మొత్తం స్కాన్ చేసిర్రు. ఈయన అమ్మ బడవ అంత గొడవే. కాయలు కూడా పట్టుకొని చూస్తా ఉన్నాడు. కాయలో పొట్టకాయలో మేకకుంటాయిగా, మేకకే ఉంటాయి, ఎట్లా ఉంటాయిగా మనకు కూడా, అవి కూడా పరిశీలించి పడతాయి. ఇంకో అందులో పాస్ అయిపోయినా విజయవాడలో వచ్చింది పోస్టింగ్ అట. ఇక మా అమ్ముండి పంపించలే కానీ అంత దూరం ఎందుకురా నాయన, నువ్వు నా కళ్ళ మొగల్లో ఉండాలి, గాడికి ఎడుకోబోతా అంటావేంది, నేనే నీ ప్రపంచాన్ని అననే మా అమ్మ. ఇక సరేలే, ఇక మరి ఇక ఏం చేస్తాం, ఇక దేశ సేవ కోసం మనం పోదామని మనసు తప్పిస్తుంది, పరితపిస్తుంది, ఇదేమో వద్దంటుంది, నాకేమో పోబుద్ధి అవుతుంది. అడ్డుకట్టలు వేసి 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 అడ్డు నిలబడి మనసుకు అడ్డు నిలబడే, మాటకు అడ్డు నిలబడే, అన్నిటికీ నిలబడే, అట్లా స్టోరీ అది మిస్ అయిపోయింది. సరేలే, ఏమో కొద్దిగా అంత ఇంత చదువుకొని కనీసం ఒక పోలీస్ అన్న అయిదాంలే అని మనసు కోరింది. ఇక సరేలే కానీ ఇక కుట్టుకుంటా, అదే మా టైలరింగ్ మేము మేరోలమయ్యా సామే, టంగుటూరి మేరోనే బట్టలు కుట్టేటోళ్ళమయ్యా. బట్టలు అందరం వేసుకుంటూనే ఉన్నాగా, ఆన్నే నేను కుట్టేటోని, నువ్వు నేసేటోనివి, నేను కుట్టేటోని, అంతే. ఎవరి వృత్తి వాళ్ళు సక్రమంగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఈ ప్రపంచకం అంతా. వృత్తే చేయాలా అని ఎవరిష్టం వాళ్ళదేరా. పోనీ పదాలు బరువు, ఏ లంచోడక నువ్వు రాకున్నా కొడక్క, ఏ గెట్ అవుట్. పదాలు లేవు, బరువు లేదు, పదాలు 3 అక్షరాలు బరువా, సిగ్గు లజ్జ ఉండాలరా రే అని ఆ బిల్డింగ్ ఆడొక బుడ్డగాడు అనగానే ఇట్లా చూస్తున్నాడు. ఇక అయితే ఇక సరేలే పోలీస్ అన్న అయిదాలే. అందుకే ఒక్క టాటూ కూడా కొట్టించుకోలేరా నాయన నేను. ఒరే బాబో, ఒక్క టాటూ కూడా కొట్టించుకోలే. ఏమో ట్రై చేస్తామేమో, ఏమో ఎవరి లెక్క ఎట్లుందో ఏమోలే, చూద్దాంలే, మనకు ఒక రోజు వస్తుందిగా, ఆ రోజు కోసం వెయిట్ చేద్దాంలే అని అనుకుంటే ఇక సరే అని చదువుకుంటా గా దిల్సుఖ్నగర్లో వేసుకున్నా, డాన్ బోస్కో డిగ్రీ కాలేజ్లో వేసుకున్నా. మళ్ళా ఆ నుంచి తీసుకొచ్చి ఈడేసి ఆ నుంచి మళ్ళా ఈడ దిల్సుఖ్నగర్ నోబుల్ కాలేజ్, మాదే నోబుల్ కాలేజు. ఇక అల్లేసినాక జీవితం అంతా సంకనాకి పాయరా. సరే పోయిందిలే కానీ ఒక 50,000 జమ చేసుకొని గల్లాకి పోయి మన కళ ఏందో, మన కథ ఏందో నిరూపించుకుందామని ఉత్సాహపడుతూ లేస్తూ